హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. చాలా డేస్ అయితే అయిపోయింది కదా, నేను కూడా మీతో షేర్ చేయడం మర్చిపోయానండి. ఇంకా ఫోన్లో మెమొరీ అంతా క్లీన్ చేస్తుంటే ఇంకా ఈ వీడియో అయితే కనిపించింది. ఇంకా పోస్ట్ చేద్దామా వద్దా అనేసి అయితే ఆలోచించి ఇంకా ఫైనల్ అయితే నాకు కూడా గుర్తుంటుంది కదండి, అందుకోసమే ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్కి అయితే పెట్టిద్దామనేసి అయితే ఈరోజు డిసైడ్ చేసుకున్నానండి. ఇంకా చాలా డేస్ అయితే అయిపోయిందండి. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా అయితే వస్తుందండి. ఇంకా పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ కొంచెం డిలే అయ్యాయండి. ఇంకా పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే బుధవారం రోజు అయితే వీడియోని ఎడిట్ చేస్తున్నానండి. ఈరోజే అప్లోడ్ చేస్తానండి. ఇంకా రేపు ఉగాది కదా, ఉగాదికి కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదండి, క్లీనింగ్ అది చేసుకుంటూ ఇంకా ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అయితే వస్తున్నానండి, పాత వీడియోస్. ఇంకా ప్రజెంట్ అయితే కొత్త వీడియోస్ అయితే ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ వ్లాగ్స్ అయితే తీద్దామనేసి అయితే ఆగానండి. ఇంకా రేపు ఉగాది వ్లాగ్ కదండి, నేను వీడియో అయితే తీస్తానండి మేము ఎలా చేసుకుంటాం అనేది అయితే. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా ఇవి అయితే షార్ట్ పీరియడ్స్ హాలిడేస్ అండి. 17th కాదండి, 14th నుంచి 28th వరకు అండి హాలిడేస్. ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయిపోతుంది. మా పిల్లలే CBS అండి, అందుకోసమే ఎర్లీగా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే నెక్స్ట్ అకాడమీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రిజల్ట్ మాత్రం 28th అయితే వస్తుందండి. ఇంకా రిజల్ట్ రాగానే నెక్స్ట్ అకాడమీ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా నేను కూడా ఫ్రీ అయిపోయానండి. ఇంకా పిల్లలకు చదివించడం మామూలు రెగ్యులర్గా నార్మల్గా ఉండేటిదే ఉంటుందండి. ఇంకా వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా పాతయన్నీ పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే చూస్తున్నారు కదండి, ఇంకా శివరాత్రి రోజు ఇంకా మేమైతే ఫాస్టింగ్ ఉంటామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంట్లో మార్నింగ్ ఉంటుంది కదండి, ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ప్రతి ఇయర్ కూడా శివరాత్రి తెల్లారి పాలకూర పప్పు, ఆలుగడ్డ కుర్మా అంటే ఆలుగడ్డ పొట్టు అంటారు కదండి, ఆలుగడ్డ ఫ్రై, ఇంకా పాపడాలు, సల్ల మిరపకాయలు, బజ్జీలు, ఇలా అయితే ఎవ్రీ ఇయర్ ఇవే మెనూ అయితే ఉంటుందండి. ఇంకా ఫాస్ట్గా మార్నింగ్ అయితే లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ముందు కొంచెం ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయండి, జర్నీ బ్లాగ్స్ అయితే. అనుకోకుండా కాదులేండి,
ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కాకపోతే పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడము, స్కూల్స్ ఉండడం వల్ల లాస్ట్ టైమే అరుణాచలం వెళ్ళాము కదండి. ఇంకా అరుణాచలము, పాండిచ్చేరి అవన్నీ వెళ్ళాము కదా. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వ్లాగ్స్ కూడా జర్నీ వ్లాగ్స్ ఉంటాయండి. అనుకోకుండా యాదగిరిగుట్టలో మాకు ఫంక్షన్ అయితే వచ్చిందండి. అంటే రిలేటివ్స్ అయితే ఉన్నారండి యాదగిరిగుట్టలో. ఇంకా అక్కడ ఫంక్షన్ చేసుకొని అక్కడి నుంచి వరంగల్, రామప్ప ఇవన్నీ దర్శనం అయితే చేసుకున్నామండి. ఒక్కొక్కటిగా అవి కూడా వీడియోస్ పెడతానండి. ఇంకా అన్ని మెమొరీ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా పాత వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని ఒక్కొక్కటిగా పోస్ట్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ అయితే వస్తున్నానండి. అవి కూడా వస్తాయండి ముందు ముందు. ఇంకా పప్పు అయితే పాలకూర పప్పు ప్రాసెస్ అయితే పెద్దగా అన్నీ ఏం మెనూ అయితే డీటెయిల్గా అయితే ఏం చూపించలేదండి. కాకపోతే ఏ మెనూ చేశానో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే పెట్టాను కదండి. ఇంకా మరొక పక్క అయితే చాయ్ పెట్టానండి. ఇంకా మా వారికి చాయ్ కావాలన్నారు. ఇంకా నేను కూడా మా వారితో పాటు అయితే చాయ్ తాగేద్దామనేసి అయితే పెట్టాను. ఇంకా శివరాత్రి రోజు అయితే కైలాసం ఆడామండి. నైట్ 11:30 వరకు అయితే ఆడాము. ఇంకా కొంచెం సేపు అయితే ఉందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా పిల్లలతో పడుకున్నారండి. ఇంకా నేను మా వారు మాత్రం 12:30 వరకు అయితే మేల్కొన్నాము. జాగారం చేస్తే మంచిదంటారు కదా. ఇంకా కైలాసం ఆడుకుంటూ టైం అయితే అలా గడిచిపోయిందండి. ఇంకా కైలాసం ఆడడంలో నేనైతే థర్డ్ వచ్చానండి. ఫస్ట్ మా వారు వచ్చారు, తర్వాత నిత్య, తర్వాత కార్తీక్, తర్వాత నేను తర్వాత కార్తీక్ అండి. ఇంకా పెద్ద పాము అయితే చాలాసార్లు అయితే మింగిందండి. ఇంకా అలా మింగితే మంచిది అంటారు కదండి. ఏమైనా పాపాలున్నా తొలగిపోతాయి అంటారు కదా. ఇంకా అలా అయితే కైలాసం ఆడుకుంటూ అయితే టైం స్పెండ్ చేశామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసి ఇంకా పోపు పెడితే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఆలుగడ్డ కూడా స్టవ్ మీద పెట్టానండి. అవి ఉడికేలోపు ఆలుగడ్డ పొట్టు చేస్తానని చెప్పాను కదండి. ఇంకా అవి ఉడికేలోపు నేను వెళ్ళి చాయ్ తాగేసేద్దామనేసి అయితే ఇక్కడ కప్లో చాయ్ పోస్తున్నానండి. నాకైతే వేడి వేడి చాయ్ తాగడమే ఇష్టం అండి. ఇంకా చల్లగా అయిపోయాక అస్సలు తాగబుద్ది కాదు, అంటే తాగినట్టు ఫీల్ అయితే అనిపించదండి. ఇలా పొయ్యి మీకేంచి కప్పులో పోసిన వెంటనే తాగాలనిపిస్తుంది. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వెంటనే వచ్చేసానండి. ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కదా. ఇంకా పిల్లలకు మా వారికి పిల్లలైతే ఏం లేదండి. ఇంకా మా వారు నేను మాత్రమే ఉంటాము. ఇంకా కిచెన్లోకి అయితే త్వరగా వచ్చేసి పప్పుకి అయితే తాలింపు పెడుతున్నాను. ఇంకొకటి, వీడియోని చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇప్పుడే ఒకవేళ కమెంట్ చేయకుండా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అంటే మన వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అందుకోసమే అడుగుతున్నానండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారంటే అనుకుంటున్నాను. ఇంకా పప్పుకైతే తాలింపు అయితే పెట్టేశానండి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలుగడ్డ పొట్టు చేయడం అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. పచ్చిపులుసు కూడా చేసేసాను. ఇంకా ఏమంటారు, కుకింగ్ అంతా అయిపోయినాక వీడియో తీద్దాం అనుకున్నానండి. ఇంకా అప్పటికే ఇంకా మా వారికి నాకు ఇంకా ఏమంటారు ఆకలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా త్వరగా వంట అయితే చేస్తున్నాను. ఇంకా అందుకే లాస్ట్లో ఏం చూపించలేదు. ఇంకా మెనూ అయితే చెప్పాను కదండి. పాలకూర పప్పు, పచ్చిపులుసు, పాపడాలు, బజ్జీలు, మళ్ళీ ఆలుగడ్డ పొట్టు, సలమిరపకాయలు, అంతేనండి. అదండి. ఇంకా ఏంటి సంగతులు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోని చూస్తున్నారు, ప్లీజ్ దయచేసి అడుగుతున్నాను, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే పక్కన పెట్టేసి ఇంకా ఆలుగడ్డ పొట్టు అయితే స్టార్ట్ చేశానండి. సింపుల్గానే చేస్తానండి. ఆలుగడ్డ ఫస్ట్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన తర్వాత దీంట్లో తాలింపు వేసి, అంటే జీలకర్ర ఆవాలు, కొంచెం మినపప్పు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మినపప్పు, మళ్ళీ ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇవి కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దీంట్లో మనము బాయిల్ చేసుకున్న ఆలు ఉంటుంది కదండి, అది మంచిగా స్మాష్ చేసి ఇంకా దీంట్లో మిక్స్ చేయడం. ఇంకా దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలా వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాట్ మసాలా కావచ్చు, డ్రై ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేయండి. అంటే ఏదైనా ఒకటి, చాట్ మసాలా కావచ్చు లేకుంటే డ్రై మ్యాంగో పౌడర్ అయినా చాలా బాగుంటుందండి. ఏమంటారు, ఆలు పొట్టు అనేది మా సైడ్ అయితే ఆలు కుర్మా, ఆలు పొట్టు మళ్ళా అంతేనండి, గిదే అంటారు మా సైడ్ అయితే. ఇంకా చూస్తున్నారు కదండి, ఆలు పొట్టు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మా వారైతే వచ్చారండి, నేను బజ్జీకి నానబెట్టి పెట్టాను. ఇంకా మా వారు బజ్జీలు వేస్తుంటే ఇంకా నేను వెళ్ళి దేవుడికి దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టేలోపు ఇంకా మా వారైతే బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేశారండి. నేను వెళ్ళి ఇంకా పూజ చేసుకోవాలి. నేను పూజ అంతా అయిపోయే లోపల బజ్జీలు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా త్వరగా వెళ్ళి లంచ్ అయితే చేసేసానండి. లంచ్ అనాలో బ్రేక్ఫాస్ట్ అనాలో నాకు తెలియదండి. తినేసేయాలండి, లంచ్ అయితే తినేసేయాలి. ఇంకా మా వారు ఆఫీస్ కూడా వెళ్ళాలండి. ఇంకా చూస్తున్నారు కదండి, బజ్జీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఏమంటారు, బేసన్ అంటే శనగపప్పులో, శనగపిండిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కొంచెం వాము, మళ్ళీ జీలకర్ర, కొంచెం నువ్వులు, అంతేనండి. ఇవన్నీ మిక్స్ చేసి ఇంకా ఆ రోజు వచ్చేసి బీరకాయ బజ్జీ అయితే వేసానండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి బీరకాయ. ఇది బీరకాయ కోసమే బజ్జీ కోసమే ఉంటుందంటేనండి. ఈ బీరకాయ ఫస్ట్ టైం నేను చేయడము, ఇది వచ్చేసి సెకండ్ టైం అండి. మీకు లాస్ట్ టైం చేసినప్పుడు నేను వీడియో పెట్టానండి. ఇది వచ్చేసి సెకండ్ టైం అండి. చాలా బాగున్నాయండి బీరకాయ బజ్జీ. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బీరకాయ వచ్చేసి నార్మల్గా మనం బీరకాయ స్టైల్లో కాకుండా ఈ బీరకాయ అనేది కొంచెం చిన్నగా, షార్ట్గా, కొంచెం సన్నగా ఉందండి. అంటే కీరా, మనకు దోసకాయ కీరా ఉంటుంది కదండి, దోసకాయ కాదనండి, కీరా ఉంటుంది కదండి, మనం సలాడ్లో వాడుతూ ఉంటాము. ఆ కీరా లెక్కితే ఉందండి ఈ బీరకాయ వచ్చేసి. బీరకాయ బజ్జీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా బజ్జీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, ఇలా వెరైటీగా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే వీడియో తీయలేదండి. ఇంకా మార్నింగ్ లంచ్ అయిపోయాక ఇంకా ఇంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఇవన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్న టైంలో కొంచెం ఖాళీ అయితే దొరికిందండి. ఇంకా ఆ టైంలో వచ్చేసి శివరాత్రి రోజు మనకు ఫ్రూట్స్ చాలా ఉంటాయి కదండి, అన్నీ ఒకటేసారి తినలేము. అలా అని చెప్పేసి అయితే ఇంకా పక్కన పెట్టలేమండి, ఎందుకంటే ఖరాబ్ అవుతాయి కదా. ఎందుకంటే ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇంకా అలా ఖరాబ్ అవుతుంటే చూడబుద్ధి అయితే కాదండి. అందుకోసమే నేను ఇంకా ఎవ్రీ టైం నెక్స్ట్ డే ఇలా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదండి, ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తూ ఉంటానండి. ఇంకా చాలామంది అలాగే చేస్తూ ఉంటారు లేండి. ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా ఫ్రూట్స్ అన్నీ చిన్నగా మంచిగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కాజు కూడా యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రూట్ సలాడ్ అందరికీ తెలిసిందే కదండి. ఫస్ట్ కొన్ని పాలు అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఒక 3 స్పూన్లు అయితే కలిపాను పచ్చి పాలలో. ఇంకా తర్వాత వేరే పాలన్నీ మంచిగా బాయిల్ చేసుకున్నాను. దాంట్లో తగినంత స్వీట్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీ స్వీట్కి తగినంత చక్కెర అయితే యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత మంచిగా చక్కెర కూడా మంచి కరిగిన తర్వాత పాలు కూడా మంచిగా బాయిల్ అవుతాయి కదండి. ఇంకా ఆ టైంలో మనము పచ్చి పాలలో కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, అది కూడా యాడ్ చేసి ఇంకా లో ఫ్లేమ్లో ఎక్కడ వెళ్ళకుండా అక్కడనే ఉండి దగ్గర ఉండి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. లేకుంటే అడిగంటేస్తుంది, మనకు గడ్డలుగా అవుతుందండి. అందుకోసమే అక్కడనే ఉండి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఈ ఫ్రూట్స్ అన్నీ దీంట్లో మిక్స్ చేయడమే. ఇంకా మీకు నచ్చితే దీంట్లో యాలకుల పొడి కూడా యాడ్ చేయొచ్చండి. ఇంకా గోరువెచ్చగా ఉన్న టైంలో ఈ ఫ్రూట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవడమేనండి. ఇంట్లో అందరికి ఇష్టం అండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇంకా ఫేవరెట్ అండి. అంతేనండి వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటానండి.